సార్ వాస్తుకు పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏమైనా ఉందా? సంతానం కలగకపోవడానికి వాస్తుకు సంబంధం ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తూ ఉంటారు. సో, నా పరిశీలనలో కూడా సంతానం లేకపోవడానికి, పిల్లలు పుట్టకపోవడానికి, వంశ అభివృద్ధి చెందకపోవడానికి వాస్తుకు సంబంధం ఉందని నేను గ్రహించాను. మరి ఎలాంటి దోషాలు ఉంటే సంతానం లేకుండా ఉండే అవకాశం ఉంది అని అంటే, ముందుగా చెప్పే పాయింట్ సో, మెడికల్ పరంగా ఫిట్‌నెస్ అండి. మెడికల్ పరంగా ఎలాంటి లోపము లేదు. కానీ సంతానం కలగడం లేదు. అంటే వాస్తు దోషం ఉందని మనం గ్రహించవచ్చు. మెడికల్ పరంగా ఏ ప్రాబ్లమ్ లేదు. దే ఆర్ ఫిట్. కానీ వాస్తు దోషం ఉంది కాబట్టి సంతానం కలగడం లేదు అంటే, దానికి నేను కారణాలు చెప్తాను చూడండి. నా అనుభవంలో గమనించింది. సో, ఫస్ట్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఉత్తర వాయుం లోపం గమనించానండి. ఉత్తర వాయుం ఏ విధంగా డ్యామేజ్ అయి ఉందో మీరు చూడండి. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా జరిగింది అంటే, ఆ ఇంట్లో ఈ ఉత్తర వాయుం కట్ అయిపోయిందండి. ఇంటి కాంపౌండ్‌లో ఉత్తర వాయుం కట్ అయిపోయింది. ఇంటి కాంపౌండ్‌లో ఉత్తర వాయుము కట్ అయిపోయింది. అప్పుడు నేను వారిని ఏమడిగానంటే, "మీరు జీవితకాలం బాధపడే ఒక సంఘటన మీ ఇంట్లో ఉండే అవకాశం ఉంది.